తృణమూల్ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. తాను టీఎంసీకి నమ్మకమైన సైనికుడినని, తమ నాయకురాలు దీదీనేనని వివరించారు. బీజేపీలో చేరతారన్న వార్తలను ఖండించిన ఆయన ఎన్నికలు వచ్చినప్పుడల్లా అబద్దాలను వ్యాప్తి చేయటం విపక్షాలకు అలవాటైందని మండిపడ్డారు. తన గొంతు కోసిన గాయపడ్డ గొంతు మమతా బెనర్జీ జిందాబాద్ అనే నినాదాన్ని పలుకుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలకు అభిషేక్ దూరమై కేవలం తన నియోజకవర్గంలో సంక్షేమ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. ఈ అంశంపై మాట్లాడిన అభిషేక్ ముకుల్ రాయ్, సువేందు అధికారి వంటి ద్రోహులు ఇలాంటి దుష్ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ సభ్యులు అంతర్గత విభేదాలపై కాకుండా ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ చక్రవ్యూహాలను టీఎంసీ మళ్లీ ఛేదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.